ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. చూడండి, ఈ న్యూ ఇయర్ నూతన దినము, నూతన సంవత్సరము, నూతనగా మనం ప్రవేశపెట్టాలి. అందుకే దేవుడు మాట్లాడుచున్నాడు. కీర్తన గ్రంథంలో నుంచి 24వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునిడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గుమ్మములారా, ఏ గుమ్మములు? చూడండి, యెరూషలేము గుమ్మములు మన ఒక జీవమైన బ్రతుకులు. గుమ్మము దేనికి సాదృశ్యం అంటే ఇంటికి, అంటే ఒక ఇల్లు ఉన్నప్పుడు గుమ్మాన్ని దేనికి పెడతారంటే ఒకరు ప్రవేశించుటకు ఆ దర్వాజాలాగా పెట్టుకుంటారు. అలాగే నీ హృదయంలోనికి దేవుడు ప్రవేశించాలన్నా కూడా నీ తలలను పైకెత్తాలి. అందుకే దేవుడు అంటాడు, మహిమగల రాజు రాబోతున్నాడు మీ జీవితంలోనికి, మీ బ్రతుకుల్లోనికి, మీ గృహంలోకి, మీ హృదయంలోనికి మహిమగల రాజు ఈ సంవత్సరము మరి ఆయన ఉండాలనుకుంటున్నాడు. నీ హృదయంలో దేవుడు ఆయన అడుగు పెట్టాలనుకుంటున్నాడు. అందుకే చూడండి, దేవుని వైపు చూస్తూ దేవుని వైపు నడుద్దాం. ఈ సంవత్సరం, ఈ న్యూ ఇయర్లో అందరం కూడా దేవుని పరంగా, దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. మరి చిన్న వాక్యము దేవుని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు నా పరమ తండ్రి, మీ నామానికి మహిమ కలుగును కాక. తండ్రి, నా పరమ తండ్రి, మా గుమ్మములను తన పైకెత్తుటకు కృపని వాక్యాన్ని మాకు దయచేయండి. మా హృదయంలోనికి మీరు రండి అయ్యా. మా ఆశీర్వాదం మేము తీసుకురండి అయ్యా. దీవెనలు తీసుకురండి. మేము నీ సన్నిధానంలో ఉంటాం. నీ వాక్యానుసారమైన జీవితం మేము బ్రతకాలి నా పరమ తండ్రి. ఈ సంవత్సరం అంతలో కూడా ఎంతైతే కోల్పోయినా అంతకు మించి డబల్ ఆశీర్వాదం మా కుటుంబాలపైకి మీరు తీసుకురమ్మని అడుగుతున్న పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి, ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ దాసుని, ఈ దాసురాన్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని నజరేయుడకు సర్వశక్తివంతులకు దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ అందరికీ ధన్యవాద్. షాలోమ్.